అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ వార్త మిమ్మల్ని కొంచెం కలవరపాటు గురి చేయొచ్చు. అక్కడ జరిగినటువంటి విషయాన్ని మీకు అందించడం ఉద్దేశం కానీ మిమ్మల్ని భయభ్రాంత గురి చేయడమో, అక్కడ జరిగిన సంఘటనని చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు. ఈ యొక్క వార్తలో జరిగినటువంటి సంఘటన ఆధారితంగా అక్కడ జరిగేటువంటి విషయాలు మీకు అందించడమే మా ముఖ్య ఉద్దేశం. సో ఈ వీడియోస్ కొంత చూసే ముందు జాగ్రత్త వహించండి. అయితే మేడ్చల్ మర్డర్ కేసులో జరిగినటువంటి సంచలనమైనటువంటి ఆ మర్డర్ కేసులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అన్నను నిన్ను చంపుతానని చెప్పి మరి చంపేశాడు ఆ తమ్ముడు. నిత్యం రోజు మద్యం సేవించి ఏం పని చేయకుండా ఇంటికి వచ్చి అమ్మని వదిలిని కొడుతూ ఉండేవాడు. అంటే తన భార్యని అమ్మను కొడుతూ ఉండేవాడు. దీంతో ఈ టార్చర్ భరించలేక పక్కాగా నేను చంపేస్తానని చెప్పిన తమ్ముడు అన్నను చంపేశాడు. చంపేసినటువంటి ఆ నిందితుడి పేరు రాకేష్ గా తెలుస్తోంది. రాకేష్ తమ్ముడు ఉమేష్ అన్న. సో రోజు తాగి వచ్చి ఉమేష్ తన అమ్మని వదిలిని కొడుతూ ఉండేవాడు. ఉమేష్ భార్యని కొడుతూ ఉండేవాడు. ఏం పెద్దగా పని చేయకపోయేవాడు. అన్నని చెప్పి మరి నేను చంపుతానని చెప్పి రాకేష్ చంపేశాడు. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న నడి రోడ్డున పట్టపగలే అందరూ చూస్తుండగానే రద్దీ ప్రదేశం అంతా కూడా నిత్యం అటు వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. ఒకవైపు జనాలు చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరికి అడ్డు వెళ్ళలేకపోయారు. తన చేతిలో పదునటువంటి కత్తులున్నాయి. ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని విచక్షణ రహితంగా అన్న ఉమేష్ ని పొడిచి చంపేశారు. ఈ ఘటన పట్టపగలే మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగా రద్దీ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ సంఘటనలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళి అడ్డుకోకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ చేతిలో పదిన కత్తులు ఉన్నాయి. అప్పటికే విచక్షణ కోల్పోయి దాడి చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక అడ్డు చెప్పేది వెళ్ళినా కూడా తమపై ఏ రకంగా దాడికి వస్తారో, తమను ఏ రకంగా ఇబ్బంది పెడతారని చెప్పి ఎవరెవరు కూడా అక్కడ వెళ్ళలేదు. ఈ సంఘటన ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అన్నని చంపుతానని ముందస్తుగానే తల్లికి కూడా చెప్పాడు. వదిలను నేను చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు తమ్ముడు రాకేష్. అయితే నిన్ను చంపుతానంటూ అన్నకి ముందుగా ఫోన్ కూడా చేసి చెప్పాడు రాకేష్. ఏ పని చేయకుండా రోజు తాగి వచ్చి అమ్మను భార్యని కొడుతున్నాడు ఉమేష్. అన్న టార్చర్ భరించలేక తమ్ముడు ఈ నిర్వాకానికి పాల్పడాల్సి వచ్చింది తెలుస్తోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. చంపేసిన తర్వాత తమ్ముడు అక్కడి నుంచి పరుగులు పెడుతున్నాడు. తన చేతిలో కత్తి ఇంకా అలానే ఉంది. అది రాకేష్ దృశ్యాలు. రాకేష్ చూడండి, ఇక్కడ రాకేష్ ముందు ఉమేష్ పరుగులు పెడుతున్నాడు. కొంత దూరం వరకు కూడా వెంబడించి తమ్ముడు రాకేష్ ఉమేష్ చంపేసిన సంఘటన ముంగడ చూడండి. ఉమేష్ పరుగులు పెడుతున్నాడు. ఆరో మార్లో కనబడుతున్న వ్యక్తి ముందుగా వెళ్ళింది ఉమేష్, సెకండ్ వచ్చింది రాకేష్. ఈయన తమ్ముడు, ఆయన అన్న. నిన్న సాయంత్రం 4:40 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా. ముందుగా అక్కడి నుంచి తమ్ముడిని చూసి ఉమేష్ పరుగులు పెట్టాడు. అయితే ఆపకుండా వెంబడించిన తమ్ముడు రాకేష్ అన్నను వెంబడించి మరి హతమార్చే ప్రయత్నం చేశాడు. కత్తులతో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరుగులు తీసి వెళ్ళిపోయాడు. సో ఈ సంఘటన కొంత కలవరపాటు గురి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పక్కనే వెహికల్స్ వెళ్తున్నాయి, బస్సెస్ వెళ్తున్నాయి, వ్యాన్ వెళ్తోంది, కొన్ని లారీలు వెళ్తున్నాయి. అటువైపుగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అని జనం కూడా చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు. నడి రోడ్డు పైన ఈ మర్డర్ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సంచలనంగా మారిన పరిస్థితి. ఒకసారి ఈ సంఘటనకు సంబంధించి తల్లి ఉమేష్ తల్లి మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడి తన ఆవేదన వ్యక్తం చేశారు. పక్కాగా తనకు సమాచారం తెలుసానంటే ఆవిడ కూడా నాకు తెలుసానని చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ తల్లి ఏం మాట్లాడిందో విందాం. ఏం జరిగిందో మేడం, నేను ఇంటికాడ లేను, నేను వేరే మీకు ఎవరు చెప్పారు? సమాచారం ఎవరు ఇచ్చారు మీకు? ఎవరు చెప్పారు అంటే కొడుకు ఇట్లా చనిపోయారని ఎవరు చెప్పారు మీకు? నేను ఊరికి వచ్చిన, ఇటు ఊరికి వస్తే. ఎంత దూరం అంటే ఇక్కడ డిపోకి మీ ఇల్లుకి ఎంత దూరం? చాలా దూరం ఉంది. అక్కడ నుంచి ఊరికి వస్తుండు మా కొడుకు అంట. ఊరికి వస్తే వాళ్ళు బండి మీద వచ్చి చాకుతోని పొడిచిరంట. అలా అందరూ ఉన్నారు మంది. ఎందుకు జమ అయ్యారని నేను ఊరికి వచ్చి చూస్తే నా కొడుకు ఆడ పడిపోయింది. రక్తం పోతుంది. ఆయనే ఏడ్చుకుంటా ఉన్నాయి. ఇక ఆయన ఏడ్చుకుంటా ఉంటే వాళ్ళు ఏదో తీసుకొచ్చిరు ఇంట్లో తీసుకుపోయానికి. నేను కూడా ఇట్లా పట్టుకున్నా, అలా వేసిన. ఎక్కడ పోయింది వస్తా మేడము, నా కొడుకు తిడతారు, కొడతాడు. కొడుకే కదా మేడం, ఏం చేస్తాం ఇక. అంటే ఎందుకు పొడిచిరని మీరు అనుకుంటున్నారు? మీకేం తెలుసు? అయితే ఎందుకు కొడిచిరంటే మా జర సత్తా చిస్తాడు మా పెద్ద కొడుకు. ఇంట్లో తాగి ఎవరికి చూడరు, అందరికి కొడతాడు. ఒక్కటే దెబ్బ కొడితే దెబ్బతో లేవరు ఇక మనుషులు. నాకు రాత్రి నాకు కూడా కొట్టింది, నా బిడ్డ కొట్టిండు. అయితే ఈడ వచ్చినాము. ఈడ వస్తే కాంప్లెక్స్ ఇచ్చి పోయినాము.
ఈ 2 రోజులు 3 రోజులకు తొలకపోతాము అని అన్నారు. మేము కూడా వచ్చి ఇక పోలీసు పెద్దోడు ఉంటాడు కదా సారు, ఆయన దగ్గర వచ్చి ఇక ఏదో రాపించుకొని జైల్లో పంపుతామని అనుకుంటాము. ఇక నా కొడుకు ఎప్పటి నుంచో కళలా వేసుకున్నాడు. ఇక చిన్నోడు ఇట్లా ఉంటే మనం బాగుపడము, మన చెల్లి పెళ్లి కూడా చేయము అమ్మా, ఇక ఏదన్నా చేస్తామని ఇక వచ్చేసారు. ఇక ఇట్లా చేసిండు. అంటే ఇప్పుడు 2 కొడుకులు మీరు కలిసే ఉంటారా? మేము ఎప్పటి నుంచి కలిసే ఉన్నాం. వాళ్ళు వేరే తినలేరు, వేరే పోలేరు, ఒక జాగానే ఉన్నాం. చిన్న ఆయన ఏం చేస్తారు మరి? చదువుకుంటున్నారా? మరి మీ కోడలు కూడా మంచిగా చూసుకునేవారా? అంటే మా కోడలు మంచిగానే చూసుకుని ఉంది కదా, అడుగు మంచిగానే చూస్తాం మేము. ఎప్పుడు ఏం గొడవ చేయము. నేనే వంట చేస్తా, నేనే అందరికి పెడతా, నేనే మంచిగా చూస్తా, అందరికి పైసలు కూడా నేనే ఇస్తా. మంచిగానే ఉంటాం మేడం. గొడవ ఏం చేయము. వాళ్ళు 2 సంవత్సరం ఈడ వచ్చి, మాకు 5 సంవత్సరం అవుతుంది. ఊరికాడ నుంచి ఈడ బతుకుతామని వచ్చినాము. అంటే బయట ఎవరితోనైనా శత్రుత్వం ఏమైనా ఉందా మీకు? లేదు లేదు లేదు. ఏం పని చేస్తాడు? అంటే ఏసం పని చేస్తాడు. ఏసం పని చేస్తాడు. అంటే ఇప్పుడు పోలీసు ఎలాంటి న్యాయం కావాలి? ఇప్పుడు ఏం న్యాయం కావాలి? ఏం న్యాయం కావాలి అమ్మా? పిల్లలకి ఎన్ని సంవత్సరాలు? ఇద్దరికి? ఈమెకు 5, ఆయనకు 3. నేను ఈడ ఇంట్లో పని చేస్తున్నా, బోలుగు గిన్నెలు దోమతా. వాళ్ళు ఏదో కంపెనీలో వెళ్తారు మేడం. గరిపులో ఉన్నాం మేడం మేము. ఏంటంటే వానికి ఫారెన్ పంపించాలనుకున్నారు. అంటే పెద్దోన్ని అంటే 2 ఇయర్ నుంచి వాడు ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ భార్యను కూడా పనికి పంపించడం లేదు. అయితే నేను ఫారెనే పోతా అమ్మా, ఇప్పుడు నా భార్య కూడా పనికి వెళ్ళదు అనుకుంటా అన్నాడు. అంటే సరే తీరా అనేగా వాళ్ళ చిన్న కొడుకు ఇక్కడనే చదువుకుంటాడు. వానికి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, వానికి బీటెక్ ఏమో చేస్తుండు. అయితే వాడు అక్కడ చదువుతుండు. ఇక వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, లేకుంటే ఇక వాడే ఎక్కడో డబ్బులు చేసి కట్టిండు. అది కడతారు కదా, వాళ్ళకి కట్టి అట్లా కట్టేసి వానికి పంపిద్దామని అనుకున్నారు. అనుకునేగా మొన్న వీసా వచ్చింది, టికెట్ కూడా బుక్ అయింది. అంటే ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి బుక్ అయింది. అయితే మా బావను మా అన్న ఇద్దరు వానికి దోలుకొని వెళ్ళిరు అక్కడ నుంచి ఎక్కిద్దామని. వెళ్తే ఇక అక్కడ పోయి కొంచెం తాగిండంట. తాగేసి ఆడ కంపెనీ వెళ్ళి అక్కడ కంపెనీలో వెళ్ళి లొల్లి చేసిండు. వాళ్ళ కొడుకు లొల్లి చేస్తే మేము వీనికి పంపించాం, వీడు సైకోలా ఉన్నాడు, అక్కడికి పోయి ఏమైనా చేసుకొని మళ్ళీ మా పేరు చెప్తాడు అనుకుంటా వాళ్ళు అక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి అస్సలే పంపించాం, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని వాళ్ళు పంపిర్రు. పంపినప్పటి నుంచి ఇక నేను వీనికి ఇంట్లో సాదాలా, ఇంట్లో అన్నీ తెచ్చిపెట్టుడు అది ఇది అనుకుంటా. వీళ్ళ చిన్న కొడుకు వీనికి ఇంట్లోనే కూర్చొని తినడం కూడా చేతన అయితే లేదు. ఇంట్లో కూర్చొని కూడా అమ్మని కొడతాడు, చెల్లెని కొడతాడు, అందరినీ అట్లా చేస్తాడు. వాళ్ళ డాడీ కూడా 2-3 రోజులు ఇంటికే రాడు వాని భయానికి. ఇక అట్లా ఇక మాకు కూడా చెప్పిండు, అక్క వీడు చైన్స్ గాడు, వీనికి ఏదో ఒకటి చేయాలి అని ఫిక్స్ అయ్యండి. ఇక పడుతుంది, బాగానే ఉన్నారు. కానీ వీడు వచ్చి కూర్చుంటాడు ఇక ఇంట్లోనే, ఇక లొల్లిలు చేస్తాడు, అట్లా అది ఇది చేస్తూనే అట్లనే ఉంటాడు అన్నట్టు. ఏం పనికి వెళ్ళాడు, ఏం చేయడు. ఇక ఏదన్నా పని ఒకరోజు పనికి వెళ్ళిండా, వచ్చిన డబ్బులతోటి తాగేస్తాడు, ఇంట్లో గొడవ చేస్తాడు. అదే పెళ్ళి అయ్యి వాడు ఇక అమ్మాయి 8 ఇయర్ కావచ్చు. మేము కూడా ఎక్కువ రామన్నట్టు, ఇక్కడ మేము ఆడ మణికొండలో ఉంటాం, అక్క వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక ఇట్లా జరిగింది. ఇక మాకు ఇప్పుడు తెలిస్తే మేము వచ్చినాము. అట్లా చేస్తాడు. వాడు కూడా మంచోడే కానీ తాగినప్పుడే అట్లా అయిపోతాడు. ఇక అదే ఇక వీడు పగ పెట్టుకున్నాడు. ఇక ఎప్పటి నుంచో వీడు మన చెల్లె ఉందిరా, చెల్లెకి పెళ్లి చేయాలి అనుకుంటా వీడు ఆలోచిస్తాడు. కానీ వాడు ఎప్పుడు ఆలోచించలేడు. రేపు మా నాన్నని చంపేసి నాన్న ఆస్తి కూడా నేను తింటా అనుకుంటా మాట్లాడతాడట. ఇక అమ్మని తిడతాడు, నాన్నని తిడతాడు, చెల్లెను అందరినీ తిడుకుంటా అట్లా చేస్తే ఇక వాడు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులు బాగానే ఉన్నాయి. వన్ పైన పోలీసు వాళ్ళు కూడా బాగానే కొట్టిర్రు, అందరూ కొట్టిర్రు. ఇక కొన్ని అప్పట్లో అట్లా ఉన్నాడు. ఇక తాగినప్పుడే అట్లా అవుతాడు, తాగకుంటే బాగానే ఉంటాడు. తాగినప్పుడు ఎవరిని చూడడు, అందరినీ ఇక ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కొడతాడు. ఏమన్నా అనుకోవానికి కొట్టు.
విన్నారు కదా, ఇవి తన తల్లి అక్క చెప్తున్న మాటలు. గతంలో పోలీస్ కేసులు నమోదయ్యాయి, చాలాసార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళేవాడు, పోలీసులు కూడా తమ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత పద్ధతి మార్చుకోకుండా ఈ రకంగానే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఏకంగా తన తల్లిని, భార్యని, అక్క, చెల్లి అని ఎవరికి సంబంధం లేకుండా అందరిపై దాడి చేస్తున్నవాడు, మద్యం సేవించి వచ్చి వారిని కొడుతూ ఉండేవాడని చెప్పి తల్లి అక్క చెప్తున్నారు. సో ఈ సంఘటన ఆధారితంగా మనం చూస్తుంటే కొంత ఇబ్బందికరంగానే ఉంది. తన సొంత తమ్ముడే, రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడే ఈ రకంగా నిర్వాకానికి పాల్పడ్డాడు, ఏకంగా దాడి చేసి చంపేశాడు అని అంటే ఎంత క్రూయల్గా డిసిషన్ తీసుకున్నారో కుటుంబం కూడా ఒక రకంగా చూస్తుంటే, వారి మాటలో చూస్తుంటే కనుక వారికి ముందస్తుగా సమాచారం తెలుసు అన్నట్టుగా అర్థమవుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ శిల్ప అందిస్తారు. అంతకంటే ముందు ఒకసారి అక్కడ మర్డర్ జరిగిన సంఘటనలో లైవ్ సాక్షి అదంతా కూడా నిత్యం నేను చూస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకరు మాట్లాడుకొచ్చారు. తన ఆవేదన, తమ కళ్ళ ఎదుట ఏం జరిగిందో ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు. ఒకసారి ఏం మాట్లాడారు విందాం. అడుగుల దూరంలో నా కారులో వస్తున్నా ఒక చిన్న వెహికల్ ఉంది, ఇద్దరు కత్తులతో బహిరంగంగా లేడీస్ భయపడుతున్నారు. ఆపాలంటే కత్తులతో 4-5 సార్లు పొడిచి కిరాతంగా చంపేసి, నా ముంగట కారు ఉంది కాబట్టి నేను ఆపలేకపోయినా, లేకపోతే నా కారుతో వాళ్ళకి ఆపుతుండేనేమో. ఇవేమి లైవ్ గా చూసా, నేనే సాక్షి, లైవ్ విట్నెస్. ఆకాశ్ రాథోడ్, ఐసిఐసిఐ బ్యాంక్. నా కళ్ళ ముందే ఇదంతా జరిగింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేశారు. నేను అడ్డుకోలేకపోయాను. నా ముందు ఒక కారు ఉంది, లేకుంటే డెఫినెట్గా వెళ్ళి అడ్డుకునేవాడిని. ఒక ట్రాఫిక్ జామ్ అయింది, అంతా చూస్తూ ఉండిపోయాం, కానీ అడ్డుకోలేకపోయామంటూ కూడా తన ఆవేదన, ఆగ్రహాన్ని వెలుగుకాడు. అక్కడ కూడా ఒక స్థానిక వ్యక్తి, లైవ్ లో ఆ మర్డర్ చూసిన వ్యక్తి. శిల్ప అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. శిల్ప, సో ఏంటి, ఉమేష్ నిత్యం మద్యం సేవించి వస్తూ ఉంటాడు. గతంలో ఆయన ఏదో ఫారెన్కి వెళ్దామని చెప్పి వెళ్ళిన నేపథ్యంలో కూడా ముంబై వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు. అక్కడ కొంత మద్యం సేవించి కంపెనీ వాళ్ళతో గొడవ పడ్డాడంటే కూడా తన అక్క చెప్తోంది. సో ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే ఆయన మద్యానికి బానిసైన వ్యక్తిగానే కనబడుతోంది. తల్లి, చెల్లి, అక్క, భార్య అనే సంబంధం లేకుండా అందరిపై కొడుతూ ఉండేవాడు అని చెప్తున్న వారంతా కూడా. సో పక్కాగా ఇదంతా స్కెచ్ అనుకోవాలా? కుటుంబానికి సమాచారం తెలిసే తమ్ముడి రకంగా మర్డర్ చేశాడు అనుకోవాలా? ఖచ్చితంగా నిన్న మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే అత్యంత దారుణంగా కత్తితో సొంత తమ్ముడే అత్యంత దారుణంగా పొడుపు చంపారు. ముఖ్యంగా కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు రేపు పోలీసులు నిర్ధారించారు. గత కొన్నేళ్ల నుంచి ఉమేష్, రాకేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు ముఖ్యం గొడవలైతుంది. రోజు ఉమేష్ అనే వ్యక్తి తాగొచ్చట్టు వాళ్ళ భార్యని కావచ్చు, అటు వాళ్ళ తల్లిని కావచ్చు, అందరినీ కూడా నిత్యం చేస్తున్నారు. దీంతో వాళ్ళు ఒక్కసారిగా కూడా భరించలేక చంపాలని కూడా వాళ్ళు కుటుంబ సభ్యులందరూ డిసైడ్ అయ్యారు. పక్క ప్లాన్ ప్రకారం నిన్న మధ్యాహ్నం సమయంలో వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల మధ్య, ఉమేష్, రాకేష్ మధ్య కూడా మాట పెరిగింది. ఈ సమయంలోనే ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యి పడడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడి నుంచి ఉమేష్ తప్పించుకొని వచ్చి జాతీయ రహదారి అయితే మేడ్చల్ జిల్లా ఉన్నటువంటి డిపో దగ్గరికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే ఆయన వెంబడిస్తూ వెనుకను ఉన్నటువంటి ఉమేష్, రాకేష్, అదేవిధంగా ఇంకొక ఆయన ఎవరైతే సురేష్ ఉంటారో ఇద్దరు వచ్చి ఒక్కసారిగా పొడిచి వెంటనే పొడిచేసే అనంతరం తనకి ఏం తెలియనట్టు కూడా సాధారణంగా వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్య జరిగినప్పుడు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఆయన వాళ్ళు ఎంతో నరకం అనుభవిస్తున్నాం, అటు వాళ్ళ సొంత చెల్లెని సైతం గత రాత్రినే చెప్పినట్టు కూడా ఒకవైపు వాళ్ళ చెల్లె కావచ్చు వాళ్ళందరూ చెప్తున్నారు. సో ఆయనతో తీసుకుపోయినాం, ఆయనతో జీవించలేము అని కూడా రేపు అటు కుటుంబం నిర్ధారించుకున్నారు. దీంతోనే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని అనంతరం ఆయన హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ హత్యకి కేవలం మనకు రోడ్డు పైన ఇద్దరు మాత్రమే పొడిచినట్లు కనిపిస్తుంది. కానీ ఇంత దగ్గర ఇంకా ముగ్గురు ఇన్వాల్వ్ అయినట్టు కూడా పోలీసులు నిర్ధారణ కోసం మొత్తం మీద ఈ హత్యలో 5గురి సమయం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఉమేష్ వాళ్ళ సొంత తమ్ముడు ఆకాష్, అదేవిధంగా తన కజిన్ బ్రదర్, ఇంకా ముగ్గురు స్నేహితులు, మొత్తం 5గురు ఇన్వాల్వ్ అయినట్లు ఇప్పటికీ పోలీసులు నిర్ధారించారు. నిన్న వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం రీకన్స్ట్రక్షన్ కోసం అందులో ఒకరినైనటువంటి సురేష్ ని అక్కడ తీసుకెళ్లారు. స్పాట్ దగ్గర తీసుకెళ్లి మొత్తం జరిగిన ఏదైతే సీన్ ఉంటుందో ఆ సీన్ మొత్తం కూడా పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. మొత్తం విచారణ జరిపిస్తున్నారు. ఒకవైపు అటువైపు తండ్రి కావచ్చు మద్యానికి బానిసారు, ఎవరి మాట కూడా వినరు. మద్యం సేవించినప్పుడు మొత్తం నరకం చూపిస్తారు, మేము విసిగిపోయామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకోవైపు ఉమేష్ మాత్రం చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున రోగిస్తున్నారు. మొత్తం మీద నిన్న ఒక సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అది నేషనల్ హైవే. ఇది పక్కగా ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీకి తెలిసే జరిగింది అనుకోవాలా? అంటే తల్లికి అక్క వారి మాటలు వింటుంటే కూడా నిత్యం తాగుతూ వస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు,
గతంలో ఫారెన్కి వెళ్ళేందుకు ప్రయత్నం చేసి అక్కడ నుంచి వెనుదిరిగిపడి వల్ల చెప్తున్న నేపథ్యంలో వారికి ముందస్తుగానే తెలుసా తమ్ముడు ఈ రకంగా ప్రవర్తిస్తాడు, తమ్ముడే ఏకంగా అన్న పాలిట ఎముడిగా మారుతారని తెలుసా? అంటే ఎంత మద్యం సేవించినా కూడా రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడే ఈ రకమైన నిర్వాకానికి పాల్పడడం కొంత కలిసివేస్తోంది. రైట్, ఖచ్చితంగా వాళ్ళ ముందు ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు చంపినటువంటి రాకేష్ ముందుగానే వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ వదిలితో, వాళ్ళ చెల్లెతో డిస్కషన్ చేశారు. డిస్కస్ చేసి వీళ్ళతో ఈయనతో ఉండడం మన వల్ల కాదు, రోజు ఈ విధంగా మన పరువు తీసుకున్నారంటూ కూడా వాళ్ళు డిస్కషన్ చేసిన అనంతరమే గొడవ జరిగిన. ఆ గొడవలో భాగంగా పొడిచి చంపారు. ఇంకోవైపు గతంలో కూడా ఉమేష్ అనే వ్యక్తికి నేర చరిత్రలోనే కొన్ని 100 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు ఒక మహిళను కూడా చంపిన కేసులు ఆయన ఉన్నారు. సో ఈ కేసు మొత్తం మీద బాలలో విసిరిచెందరు గత రాత్రి పోలీస్ స్టేషన్ చేరుకొని ఈ విధంగా తన చెల్లెని ఉమేష్ వాళ్ళ చెల్లెని అత్యంత దారుణంగా కొట్టారు. సో దానిపైన కేసు పెట్టడానికి కూడా వెళ్ళారు. వాళ్ళు మారుతారు అనుకుంటే కూడా మేము ఇంటి దగ్గర నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ ఎక్కడ కూడా మార్పు రాలేదు. మార్పు రాకుండా ఒకవైపు ఇంట్లో ఉన్న అందరినట్టు వాళ్ళ నాన్నని సైతం కూడా ఆయన రోజు వచ్చి డబ్బులు తీసుకోవడం కోసం డబ్బులు తీసుకొని మొత్తం మద్దతు చేసి ఇంకా ఏం పని కూడా చేసుకోవడం, వాళ్ళకి 2 చిన్న పిల్లలు ఉన్నారు, ఏం పని చేసుకోవడం వాళ్ళకు పెద్ద తలనొప్పిగా మారింది. సో దీంతో చిన్న తమ్ముడు అయినటువంటి రాకేష్ ఏ విధంగానైనా వదులుకుంటే మనం ముందుగా జీవితంలో ముందుకెళ్ళొచ్చు, వదిలేని కావచ్చు, 2 పిల్లల్ని చూసుకునే భరోసా నాదే అనుకుంటుంది. ఒకవైపు ఉమేష్ భార్యకు ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఒకవైపు ఇప్పుడు ఆయన ఒక్కసారిగా నిన్న పొడిచి చంపారు. అనంతరం ఇప్పటికి రాకేష్ ప్రస్తుతం జేఎన్టీయూలో చదువుతున్నారు. సో కావాలని ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేసినట్లు కూడా ఇక్కడ మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ వ్యక్తే, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తే ఉమేష్. ఆయన ఇప్పుడు మేడ్చల్లో మరణించింది, తమ్ముడు కత్తితో పొడవడం వల్ల మరణించింది ఆయనే. ఇక్కడ కనబడేటువంటి వ్యక్తి ఉమేష్ నిత్యం రోజు మద్యం సేవించి వచ్చి మద్యానికి బానిసైపోయి తల్లిని, అక్కని, భార్యని కొడుతూ ఉండేవాడు. ఈ కారణంగానే తమ్ముడు రాకేష్ తనని హతమార్చినట్టుగా పక్కాగా తెలుస్తోంది. ఎస్ శిల్ప, కంటిన్యూ. రైట్, మొత్తం మీద ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి నిత్యం రాత్రిపూట గొడవ జరుగుతూ అటు వాళ్ళ భార్యను కావచ్చు అందరినీ కూడా హింసిస్తున్నారు, అటు వేధిస్తున్నారు. దీనిపైన అనేక సార్లు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. వాళ్ళు సొంత కొడుకు అయినప్పటికీ వాళ్ళు ఒకవైపు చిన్న కొడుకు చంపినప్పటికీ వాళ్ళు మాత్రం ఏ మాత్రం కూడా వ్యతిరేకించడం లేదు అని ఒకవైపు నిన్న తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మాట్లాడేటప్పుడు సొంత కొడుకు చంపారు గారు ఒకవైపు అడిగినప్పటికీ కానీ తను మమ్మల్ని అనేక విధాలుగా టార్చర్ చేస్తాను, ఈ కారణంగానే చంపారు, ఈ మా కొడుకుని కష్టపడింది, చిన్న కొడుకు మంచాడు, కుటుంబం కోసమే ఇది చేశారంటే వాళ్ళు ఒకవైపు సంచలనంగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి వీళ్ళందరూ కూడా షాకు గురారు. ఎందుకంటే ఒక అందరినీ సొంత తమ్ముడికి వచ్చారు, సొంత తమ్ముడికి వచ్చాక ఆయనని వాటి తండ్రి కావచ్చు తల్లి కావచ్చు వెంట వేసుకోవడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. మొదటిగా వాళ్ళందరినీ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 5గురు ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. 5గురిని అదుపులోకి తీసుకుని రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. మొత్తం మీద ఇప్పుడు వాళ్ళపైన కేసు నమోదైంది. మొత్తం ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా అన్ని అయ్యాయి. ప్రస్తుతం పోలీసులు కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరూ కూడా పోలీసు అదుపులో ఉన్నారు. మొత్తం మీద ఇంకోవైపు కేసు మాత్రం విచారణ జరుగుతుంది. రైట్ శిల్ప, సో అన్న నిత్యం ఇంటికి వచ్చి తల్లిని తన భార్యని వేధిస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ తాళలేక తమ్ముడే నిర్వాకానికి పాల్పడి తెలుస్తోంది. ప్రస్తుతం అయితే పోలీసు ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని తెలుస్తోంది. సో తమ్ముడు రాకేష్, ఆ తర్వాత మరొక కజిన్ అంటే ఉమేష్ వాళ్ళ చిన్నాన్న కొడుకు అనుకుంటే బహుశా. సో వారిద్దరు కూడా నిర్వాకానికి పాల్పడ్డారు. దృశ్యాలు మీరు రోజు అరెస్ట్ చేసిన దృశ్యాలని, రాకేష్ని మరో వ్యక్తి ఇద్దరు అరెస్ట్ చేశారు పోలీసులు. సో కత్తులతో మేడ్చల్ చౌరస్తాలో అందరూ చూస్తుండగానే పట్టపగలు నడి రోడ్డు పైన మిట్ట మధ్యాహ్నం పక్కగా రద్దీగా ఉంది, పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి, నిత్యం జనసంద్రంగా ఉండే ప్రాంతం అంతా కూడా అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్రంలో మరోసారి నడి రోడ్డు పైన హత్య అనే అంశం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఆ తెలంగాణలో. సో నిజంగానే ఏకంగా రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడే అన్నని ఈ రకంగా హతమార్చడం కారణం ఏమైనా కానివ్వండి, తను చెప్పే కారణాల్లో ఏదైనా కానివ్వండి, కానీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడే నడి రోడ్డు పైన అందరూ చూస్తున్నాగానే విచక్షణ రహితంగా కట్టితో పొడిచి చంపాడనంటే క్రైమ్ రేట్ తెలంగాణలో ఎంత మేర పెరిగిపోతారని చేసుకోవాలి. మీరేమనుకుంటున్నారు? తెలంగాణలో క్రైమ్ రేట్ పెరగడం గల కారణం ఏంటి? ఇంతకీ క్రైమ్ రేట్ పెరుగుతోందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏం జరిగిందో మేడం, నేను ఇంటికాడ లేను, నేను వేరే జాబ్లో. సమాచారం ఎవరు ఇచ్చారు?
మీకు ఎవరు చెప్పారు అంటే కొడుకు ఇట్లా చనిపోయారని ఎవరు చెప్పారు మీకు? నేను ఊరికి వచ్చిన ఇటు ఊరికి వస్తే ఎంత దూరం అంటే ఇక్కడ డిపోకి మీ ఇల్లుకి ఎంత దూరం? చాలా దూరం ఉంది. అక్కడ నుంచి ఊరికి వస్తుండు మా కొడుకు అంట. ఊరికి వస్తే వాళ్ళు బండి మీద వచ్చి చాకుతోని పొడిచిరంట. అలా అందరూ ఉన్నారు మంది. ఎందుకు జమ అయ్యారని నేను ఊరికి వచ్చి చూస్తే నా కొడుకు ఆడ పడిపోయింది, రక్తం పోతుంది. ఆయనే ఏడ్చుకుంటా ఉన్నాయి. ఇక ఆయన ఏడ్చుకుంటా ఉంటే వాళ్ళు ఏదో తీసుకొచ్చిరు ఇంట్లో తీసుకుపోయానికి. నేను కూడా ఇట్లా పట్టుకున్నా, అలా వేసిన. ఎక్కడ పోయింది వస్తా మేడము నా కొడుకు తిడతారు, కొడతాడు. కొడుకే కదా మేడం, ఏం చేస్తాం ఇక. అంటే ఎందుకు పొడిచిరని మీరు అనుకుంటున్నారు? మీకేం తెలుసు? అయితే ఎందుకు కొడిచిరంటే మా జర సత్తా చిస్తాడు మా పెద్ద కొడుకు. ఇంట్లో తాగి ఎవరికి చూడరు, అందరికి కొడతాడు. ఒక్కటే దెబ్బ కొడితే దెబ్బతో లేవరు ఇక మనుషులు. రాత్రి నాకు కూడా కొట్టింది, నా బిడ్డ కొట్టిండు. అయితే ఈడ వచ్చినాము. ఈడ వస్తే కాంప్లెక్స్ ఇచ్చి పోయినాము. ఈ 2 రోజులు 3 రోజులకు తొలకపోతాము అని అన్నారు. మేము కూడా వచ్చి ఇక పోలీసు పెద్దడు ఉంటాడు కదా సారు, ఆయన దగ్గర వచ్చి ఇక ఏదో రాపించుకొని జైల్లో పంపుతామని అనుకుంటాము. ఇక నా కొడుకు ఎప్పటి నుంచో కళలా వేసుకున్నాడు. ఇక చిన్నోడు ఇట్లా ఉంటే మనం బాగుపడము, మన చెల్లి పెళ్లి కూడా చేయము అమ్మా, ఇక ఏదన్నా చేస్తామని ఇక వచ్చేసారు. ఇక ఇట్లా చేసిండు. అంటే ఇప్పుడు ఇద్దరు కొడుకులు మీరు కలిసే ఉంటారా? మేము ఎప్పటి నుంచి కలిసే ఉన్నాం. వాళ్ళు వేరే తినలేరు, వేరే పోలేరు, ఒక జాగానే ఉన్నాం. చిన్న ఏం చేస్తారు మరి? చదువుకుంటున్నారా? మరి మీ కోడలు కూడా మంచిగా చూసుకునేవారా? అంటే మా కోడలు మంచిగానే చూసుకుని ఉంది కదా, అడుగు మంచిగానే చూస్తాం మేము. ఎప్పుడు ఏం గొడవ చేయము. నేనే వంట చేస్తా, నేనే అందరికి పెడతా, నేనే మంచిగా చూస్తా. అందరికి పైసలు కూడా నేనే ఇస్తా. మంచిగానే ఉంటాం మేడం. గొడవ ఏం చేయము. వాళ్ళు 2 సంవత్సరం ఈడ వచ్చి, మాకు 5 సంవత్సరం అవుతుంది. ఊరికాడ నుంచి ఈడ బతుకుతామని వచ్చినాము. అంటే బయట ఎవరితోనైనా శత్రుత్వం ఏమైనా ఉందా మీకు? లేదు. ఏం పని చేస్తాడు? అంటే ఏసం పని చేస్తాడు. అంటే ఇప్పుడు పోలీసు ఎలాంటి న్యాయం కావాలి? ఇప్పుడు ఏం న్యాయం కావాలి? ఏం న్యాయం కావాలి అమ్మా? పిల్లలకి ఎన్ని సంవత్సరాలు ఇద్దరికి? ఈమెకు 5, ఆయనకు 3. నేను ఈడ ఇంట్లో పని చేస్తున్నా, బోలు గిన్నెలు దోమతా. వాళ్ళు ఏదో కంపెనీలో వెళ్తారు మేడం. గరిపోలో ఉన్నాం మేడం మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.